శ్రీశైలంలో మరోసారి డ్రోన్ కలకలం రేపింది. క్షేత్ర పరిధిలో డ్రోన్ కెమెరా ఆకాశంలో చక్కర్లు కొట్టింది. డ్రోన్ ఎగురుతుండగా దేవస్థాన సెక్యూరిటీ సిబ్బంది పోలీసులు గమనించారు. డ్రోన్ ఎక్కడ నుండి ఎగురవేశారనే కోణంలో డ్రోన్ను పోలీసులు అనుసరించారు. డ్రోన్ ఎగురవేస్తున్న ఇద్దరు వ్యక్తులను గుర్తించి డ్రోన్ కెమెరాకి సంబంధించిన మెటీరియల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీశైల క్షేత్ర పరిధిలో డ్రోన్ కెమెరాలు ఎగురవేయకూడదు, అలాగే నో ఫ్లయింగ్ జోన్గా శ్రీశైలంలో నిబంధనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న ఇద్దరు వ్యక్తులను విచారణ చేపట్టారు. వీరిని నెల్లూరుకు చెందిన వారిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సిఐ ప్రసాద్ రావు తెలిపారు. మన సంస్కృతి శ్రీశైలం టెంపుల్ పైన శివాజీ స్ఫూర్తి కేంద్రం నుంచి ఒక డ్రోన్ ఎగురుతూ కనిపించింది. ఇమ్మీడియట్గా మా సిబ్బంది అయిన రఘునాథుడు, బాలకృష్ణ సెక్యూరిటీ సిబ్బంది పోయి వెంటనే ఆ డ్రోన్ ఎక్కడి నుండి వచ్చిందో ఫాలో చేస్తే ఆ డ్రోన్ శివాజీ స్ఫూర్తి కేంద్రం దగ్గర దిగడం జరిగింది. ఆ డ్రోన్ ఎగరవేసిన ఆపరేటర్లను కూడా గుర్తించడం జరిగింది. వారి పేరు నెల్లూరుకు చెందిన పవన్, శంకర్ బాబు అని తెలిసింది. దేవస్థాన సిఎస్ఓ గారు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయబడుతుంది. మా ఆఫీసర్లు సంప్రదించి దీనిలో ముందుకెళ్ళడం జరుగుతుంది.